హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో నేను ఈరోజు వచ్చేసి రెసిపీ వచ్చి కొబ్బరికాయ తోటకూర ఫ్రై. కొబ్బరికాయ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఆయిల్ పోసుకోవాలి 2 స్పూన్లు. తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ కొద్దిగా ఎరగనిచ్చిన తర్వాత దీంట్లోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఎర్రగా వేయించాక ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఇప్పుడు ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలి. టమాటా చిన్నగా కట్ చేసుకుని పోసుకోవాలి ఇందులో. సో ఈ టమాటాలు వేగిన తర్వాత ఇందులోనే పసుపు, కారం, తగ్గ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇది బాగా కొంచెం వేగిన తర్వాత మన తోటకూర చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్న ఇవి పోసుకోవాలి. ఫ్రెష్ తోటకూర. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఫ్రెష్ కొబ్బరి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనం తోటకూర ఫ్రెష్గా కడుక్కుని పెట్టుకుంటాం కదా, దీంట్లోనే వాటర్ వస్తుంది నీట్గా. తర్వాత ఇది కొంచెం బాగా అయిన తర్వాత ఇది కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ కొబ్బరి వేసేసుకోవాలి. ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి వాటర్ అవసరం లేదు, దీంట్లోనే వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకోవాలి మనం. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం నీళ్ళు బాగా ఎగిరిపోయిన ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్ తోటకూర ఫ్రై, ఫ్రెష్ తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సూపర్ టేస్ట్ ఉన్నది, ట్రై చేయండి. సో దీనికి కాంబినేషన్ వైట్ రైస్. చూసారుగా, వేడి 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 వైట్ రైస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్. కొత్త రెసిపీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. Bye friends.